మహబూబ్నగర్ జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. మహిళా పొదుపు సంఘాలే లక్ష్యంగా చేసుకుని ఓ సంస్థ డిపాజిట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చన్న ఆశతో డిపాజిట్ చేసి గడువు ముగిసినా డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మహిళా సేవా సమితి అనే సంస్థ గద్వాలలో బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. తమ సంస్థలో డబ్బు డిపాజిట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ఎరవేశారు. మాయమాటలు నమ్మి గద్వాల ప్రాంతాల్లోని 57 పొదుపు సంఘాలకు చెందిన 25,000 మంది సభ్యులు ఈ సంస్థలో డైలీ, వీక్లీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. ఈ సంస్థ కలెక్ట్ చేసిన అమౌంట్ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని చెబుతూ ఉన్నారు మహిళలు. మహిళా సేవా సమితి పేరుతో వసూలు చేసిన డబ్బును రియల్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. 20 దాకా వెంచర్లు వేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి అవధి ప్రాపర్టీస్ సీఈఓ విజయ్ కుమార్ ను గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పైనే ఉన్నవి. మళ్ళీ తర్వాత మాకు రికవరీ కూడా 1 ఇయర్ తర్వాత కూడా మాకు అమౌంట్ ఇవ్వాలా. మా పైసలకు ఫైన్లు కూడా కట్టినాము. 25,000 పై చిలికే ఉన్నాం మేము సభ్యులం. దీంట్లో మటుకు తక్కువ ఏం లేము. అమౌంట్ కూడా మాకు 3.5 కోట్లు 4 కోట్లు అయితే మొత్తం గద్వాలంతా అవుట్ స్టాండింగ్ చేయగలుగుతాం. లేకపోతే మేము మహబూబ్నగర్ జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. మహిళా పొదుపు సంఘాలే లక్ష్యంగా చేసుకుని ఓ సంస్థ డిపాజిట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చన్న ఆశతో డిపాజిట్ చేసి గడువు ముగిసిన డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మహిళా సేవా సమితి అనే సంస్థ గద్వాలలో బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. తమ సంస్థలో డబ్బు డిపాజిట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ఆశ చూపారు. మాయమాటలు నమ్మి గద్వాల ప్రాంతాల్లోని 57 పొదుపు సంఘాలకు చెందిన 25,000 మంది సభ్యులు ఈ సంస్థలో డైలీ, వీక్లీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. ఈ సంస్థ కలెక్ట్ చేసిన అమౌంట్ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు మహిళలు. మహిళా సేవా సమితి పేరుతో వసూలు చేసిన డబ్బును రియల్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే 20 దాకా వెంచర్లు కూడా వేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి అవధి ప్రాపర్టీస్ సీఈఓ విజయ్ కుమార్ ను గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.